దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికిని వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. యెహోవాయందు నమ్మికయుంచువాడు వర్ధిల్లును. సామెతలు 28వ అధ్యాయము 25వ వచనం. మన పరిస్థితులను, మన స్థితిగతులను వైపు మనం చూచినట్లయితే ఎన్నోసార్లు మనము కృంగిపోతూ ఉంటాం. కానీ విడువక ఎడబాయక తోడయుండే దేవుడు మనలను తప్పక వర్ధిల్ల చేస్తారు. ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనాన్ని చూస్తే, యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు ఉండెను అనే మాటలు మనకు కనబడుతున్నాయి. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా యోసేపు దేవుని యందు మాత్రమే నమ్మిక ఉంచాడు. కనుక దేవుడు యోసేపును అన్ని విధాలుగా వర్ధిల్ల చేశారు. మీ ముందున్న ప్రతి పరిస్థితులలో దేవుని వైపు చూచినట్లయితే, ఆయన యందు నమ్మిక ఉంచినట్లయితే తప్పకుండా మీరు వర్ధిల్లుతారు. మీ కుటుంబాన్ని, మీ బిడ్డలను దేవుడు అన్ని విధాలుగా వర్ధిల్ల చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు ప్రభువా. మీపై ఆధారపడిన ఏ వ్యక్తిని మీరు విడిచిపెట్టే దేవుడవు కాదు. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకొని ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి, వర్ధిల్ల చేయండి. వారి చేతి పనులలో మీ దీవెనను, ఆశీర్వాదమును మీరు కలుగ చేయండి. వారి కష్టార్జితములను దీవించండి. అన్ని విధాలుగా శారీరకంగా, ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా అన్ని రకాలుగా ప్రతి వారిని మీరు ఆశీర్వదించి ఈ దినమంతా కూడా మీ కృపాక్షేమములు తోడుగా ఉంచమని యేసు నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.